స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకు? ఎక్కువ మంది స్పోర్ట్స్లోకి వస్తున్నారు. పాతకాలంలో కొంతమంది మాత్రమే స్పోర్ట్స్ ఆడేవారు. ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఎక్కువ క్లబ్స్ రావడం, ఎంకరేజ్మెంట్ చేయడం, పేరెంట్స్ కూడా పిల్లల్ని స్పోర్ట్స్ వైపు దృష్టి మరలించడం వల్ల ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఆబ్వియస్గా ఎక్కువ మంది స్పోర్ట్స్ ఆడితే మనకి ఇంజరీస్ కూడా ఎక్కువ అవుతాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ ఎప్పుడవుతాయి? ఒకటి, వాళ్ళకి సరైనటువంటి ప్రాక్టీస్ లేకపోవడం, సరైనటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం, సరైనటువంటి గ్రౌండ్ లేకపోవడం, ఓవర్ క్రౌడింగ్ అవ్వడం, సరైనటువంటి కోచ్ లేకపోవడం, వార్మప్, కూల్ డౌన్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ సరిగా చేయకపోవడం వల్ల వారు ఎక్కువగా స్పోర్ట్స్ ఇంజరీస్ బారిన పడుతూ ఉన్నారు. స్పోర్ట్స్ ఇంజరీస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక కోచ్ ప్రాపర్గా ఒక అథ్లెటిక్ని ట్రైన్ చేసి, ఎగ్జామిన్ చేసి, అతను ఏ స్పోర్ట్స్కి సూటబుల్ అవుతాడో ఆ స్పోర్ట్స్కి ముందు ప్రిలిమినరీగా వార్మప్ ఎక్సర్సైజెస్, సరైనటువంటి కోచ్ ఎక్విప్మెంటు, సరైనటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లైక్ షూస్ కానీ, ఎక్కువ షర్ట్ కానీ, ట్రౌజర్ కానీ, ఎక్కువ స్పోర్ట్స్ వేరు, ఈ ట్రైనింగు, తర్వాత మ్యాటు, తర్వాత ఫ్లోరు, ఇవి ప్లస్ ఎక్విప్మెంటు సరైనటువంటివి ప్లస్ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అతను స్పోర్ట్స్ ఇంజరీ కాకుండా బారిన పడతాడు. రెండు, ఒకవేళ స్పోర్ట్స్ ఇంజరీ అవ్వగానే వెంటనే లోకల్ డాక్టర్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, ఆ టీమ్ డాక్టర్ కానీ చూసి వెంటనే దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న టైర్ని నెగ్లెక్ట్ చేస్తే అది పెద్ద టైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రివెన్షన్ చేయాలి. ఇమ్మీడియట్గా ఏదైనా ఇంజరీ అయితే వెంటనే డాక్టర్ని కలవాలి. థరోగా ఎగ్జామిన్ చేస్తాడు. ఏదైనా ఇంజరీ ఉంటే చెప్తాడు. అది హీల్ అయ్యేంత వరకు స్పోర్ట్స్ చేయొద్దని చెప్తాం. తర్వాత హీల్ అవ్వగానే బ్యాక్ టు స్పోర్ట్స్ వెళ్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎనీ స్పోర్ట్స్ ఇంజరీ విల్ ప్రివెంట్ లేటర్ డిజబిలిటీ అంటాం. ముందే ఐడెంటిఫై చేసుకుంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ మనం ఇవ్వవచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.